అనేటువంటివి మనం మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా అయినను వీటన్నింటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. కనుక కృపావరాలు అనేటువంటి ఇస్తున్నటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. చేతులుంచుట అనేటువంటిది మనం ద్వితీయోపదేశకాండం మనం మోషే దగ్గర 34వ అధ్యాయంలో పాత నిబంధనలో కూడా మోషే యెహోషువ మీద చేతులుంచినప్పుడు కూడా అతడు జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. కనుక చేతులుంచడం అనేది అపోస్తుల దగ్గర ఏం ప్రారంభం అవ్వలేదు. మోషే దగ్గర నుంచి అంతకు ముందు నుంచి కూడా ఇది ఉన్నటువంటిదే. దాన్ని కొనసాగిస్తూనే పాత నిబంధన ధర్మశాస్త్రం అంతా కూడా కొనసాగింపుగానే కొంత జరుగుతూ ఉన్నది. దాన్ని మార్చుకుంటూనే అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీ పత్రికలో చాలా చక్కగా రాస్తూ వస్తున్నాడు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా హస్తనిక్షేపణ వలన అనేటువంటిది మరి పౌలు మీద చేతులుంచినటువంటి అననీయ అనేటువంటి వాడు ఒక శిష్యుడు వచ్చి పౌల మీద చేతులుంచితే మరి అపోస్తులు చేతులుంచితే అంటే అక్కడ మరి అపోస్తులకు ఎవరు చేతులుంచడం వలన కృపావరాలు వచ్చాయి అంటే ఎవరో ఉంచడం వలన కాదు, పరిశుద్ధాత్మ మూలముగానే అపోస్తుడైనటువంటి పౌలు కృపావరములు పొంది ఉన్నాడు. కనుక చేతులుంచడం అనేటువంటి అంశమైనటువంటి హస్తనిక్షేపణ అనేటువంటిది అది ప్రత్యేకమైనటువంటి సందర్భం. అది కృపావరంలోనికి మాత్రం తీసుకుని వచ్చి దాన్ని మనం పెట్టకూడదు. దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు మోషే యెహోషువని హస్తనిక్షేపం చేసినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు అదొక ఉద్దేశ ప్రకారంగా జరుగుతుంది. అలాగే అక్కడ మనం అపోస్తుల కార్యాల్లో మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నప్పుడు వారు ఈ యొక్క శిష్యులందరూ కూడా అపోస్తులందరూ కూడా భోజనం వడ్డించడం ఇది మా పని కాదు, మేము ఇంకా ప్రార్థన చేయాలి, వాక్య పరిచర్య మేము చేయాలని చెప్తూనే అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఎదుగుతుమందరి అని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి 5వ వచనం ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనా అప్పటికే పరిశుద్ధాత్మతో నిండుకుని విశ్వాసంతో నిండుకున్నటువంటి స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికోలు, తీమోను, ఫర్మనేసు, యూదుల మత ప్రవిష్టుడైనటువంటి అంత్యోకుడైనటువంటి నికోలను అనువారు ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచరి. వీరు నియమించినటువంటిది కేవలం వారి మీద చేతులుంచినటువంటిది వారు భోజనం వడ్డించడానికి మాత్రమే వారి మీద చేతులుంచారు. అంటే చేతులుంచడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు జరుగుతున్నటువంటిది. దాంట్లో కొన్నిసార్లు ఏమన్నారనంటే నీకు ఈ కృపావరాన్ని ఇస్తున్నాను అంటే భోజనం దగ్గర పరిచర్య చేయడం కూడా ఒక కృపావరమే. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు కూడా వారు హస్తం పెట్టి అందరూ కూడా దాన్ని ఆమోదయుద్ధం అంటే ఎప్పుడు మోషే అయితే యెహోషువ మీద తల మీద పెట్టాడో ఇంక ఇశ్రాయేలు అందరూ కూడా ఇతను నెక్స్ట్ నాయకుడు అనమాట, ఇతడు ఈ సంఘమునకు నడిపించేవాడు అని మొత్తం సంఘం అంతా కూడా విశ్వసించడానికి ఒక ముద్రగా వాళ్ళు అలాగే హస్తనిక్షేపణ చేశారు. కానీ కృపావరాలు అనేటువంటిది ఏంటంటే సంఘంలో ఉన్నవారు ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘం వారు అందరికీ ఎవరు హస్తనిక్షేపం చేశారు? వారందరికీ ఉన్నాయి, చాలా ఉన్నాయి వరాలు, కానీ ఎవరు హస్తనిక్షేపం చేసినట్టు లేరు. కనుక ఏంటంటే హస్తనిక్షేపణ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు నియమించేటువంటి విధానంలో కొన్ని బల దగ్గర పరిచర్య కొన్ని వరములు కొన్ని కృపావరం ఇస్తూ ఉంటాడు. కానీ కృపావరములు ఇచ్చేటువంటిది సంఘానికి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన సంఘ రాకడ వరకు కూడా కొనసాగుతుంది. ఓకే.